హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ హాస్పిటల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైంలో మాకు ఇచ్చినందుకు మీకే మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ప్రజెంట్ కరోనా అనేది మళ్ళీ వస్తుంది అనేది వచ్చింది సార్ న్యూస్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో అయితే పెరిగిపోతుంది, రోజు రోజుకు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, పాజిటివ్ కేసెస్. దీని మీద ఏంటి సార్? ఓకే, అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ సీజన్ ఇప్పుడు మనకిది కరోనా. ఈ 1 వీక్ 10 days నుంచి కరోనా కేసులు ఇండియాలో పెరుగుతున్నాయి, అది కరెక్ట్. అది మొదలు హాంకాంగ్, చైనా, థాయిలాండ్, అక్కడ నుంచి మన దగ్గరకు వచ్చింది, సింగపూర్, కరెక్ట్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. ఈ 10 days లో మన ఇండియాలో చూస్తే 1000 కొత్త కేసులు వచ్చినాయి, మోర్ దెన్ 1000. మెయిన్లీ కేరళ, దాంట్లో ఆల్మోస్ట్ 400+ కేరళలో ఉన్నాయి, తర్వాత మహారాష్ట్రలో 200+ ఉన్నాయి, ఢిల్లీ, దెన్ కర్ణాటక. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంది. అందులో కరెక్ట్ లెస్ దెన్ 10 ఉన్నాయి బోత్ తెలుగు స్టేట్స్ లో. బట్ మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి ఇండియాలో కొత్త కేసులు ఉన్నాయో, పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. నేను పీడియాట్రిషియన్ కాబట్టి ముఖ్యంగా పిల్లల గురించి ఎక్కువ మాట్లాడుతాను. దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు. బట్ మనం తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఎస్, కరోనా ఉంది, మనకు ఎప్పుడు కరోనా ఉంటది మన లైఫ్ లో. నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే కరోనా ఉంటది, కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం కాపాడుకోవచ్చు. కరోనా పాజిటివ్ కేసులు రావడానికి కారణాలు ఏంటంటారు సార్? ఎస్, ఇప్పుడు మనకు ఇంతకుముందు మాట్లాడినట్టు చైనాలో, థాయిలాండ్ లో అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనకు అక్కడ నుంచి కేసులు రావచ్చు. అండ్ వర్షాకాలం, ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ వర్షాకాలం, వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వేరియంట్స్ మనకు హాంకాంగ్ లో, మన ఇండియాలో చూసుకుంటే మనకు మొదలు ఒమిక్రాన్ వేరియంట్ అని వచ్చింది 2023లో. దాని ఫ్యామిలీకి సంబంధించింది అది సబ్ వేరియంట్స్. ఒకటి JN1 అని వచ్చింది. ఇప్పుడు దానికి సబ్ వేరియంట్ మనకి ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో NB1.8.1 అని అంటారు, ఇంకోటేమో LF7. సో ఇవి మనకు అంటే ఒమిక్రాన్ మనం 2023 నుంచి, ఆగస్టు 2023 నుంచి స్టార్ట్ చేస్తే 30 సబ్ వేరియంట్స్ వచ్చినాయి అప్పటి నుంచి. అంటే 30 times అది సబ్ వేరియంట్స్ వచ్చి ఇప్పుడు మనం LF7 NB వేరియంట్ దగ్గర ఉన్నాం మనం. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు వచ్చే కరోనా వేవ్ చిన్నపిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అసలు చిన్నపిల్లల్లో ఏ వయసు నుంచి వచ్చే అవకాశం ఉంది? మరి ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఓకే, చిన్నపిల్లలలో వాళ్ళు అతిథులు ఏం కాదండి. చిన్నపిల్లల్లో కూడా కరోనా రావచ్చు. మనం ఈ 4-5 years జర్నీలో, కరోనా జర్నీలో పిల్లలకు కూడా వచ్చింది. బట్ సీరియస్ ఇల్నెస్ పిల్లలకు ఎక్కువ రాలేదు. పుట్టిన పిల్లలకు కూడా కరోనా రావచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి వస్తే అది పిల్లలకు అప్పుడే రాదు. బట్ పుట్టిన తర్వాత ఆ సమయంలో తల్లికున్నా, లేకపోతే ఆ సమయంలో ఎక్కడన్నా బేబీకి రావచ్చు. సో నియోనెటల్ కోవిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే పుట్టిన బేబీకి కోవిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. దాని తర్వాత కూడా పిల్లలకి రావచ్చు. పిల్లలు ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ 18 years వరకు. సో మనం ఈ 3-4 years లో కోవిడ్ లో చూసాము పిల్లలకు కరోనా ఇన్ఫెక్షన్ రావచ్చు. వచ్చినప్పుడు మనకు అడల్ట్ లో ఉన్నంత సివియర్ గా రాలేదు. అండ్ సింపుల్ మెడికేషన్స్ తోని చాలా మంది మనము ట్రీట్ చేయగలిగినాం. ఓకే, ఈ కరోనా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైనా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, జాగ్రత్తలు నేను పోయే ముందు, ఇప్పుడు ఈ పిల్లలకు ఈ టైంలో కరోనా ఇన్ఫెక్షన్, ఇప్పుడు మన కొత్త వేరియంట్ పిల్లలకు చూస్తున్నాం. ఇప్పుడు పూణేలో చూస్తే మనము పూణేలో 5 పిల్లలు అడ్మిట్ అయ్యారు కరోనా ఇన్ఫెక్షన్ తో. దాంట్లో యంగెస్ట్ ఏజ్ 3 months. సో యంగెస్ట్ ఏజ్ 3 months. సో మనం పిల్లల్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, మనం పెద్ద వాళ్ళము మాస్క్ పెట్టుకోవాలి. పిల్లలు మోర్ దెన్ 2 years అయితే మాస్క్ పెట్టాలి. హ్యాండ్ శానిటైజ్ కానీ, హ్యాండ్ వాషింగ్ కానీ చూసుకోవాలి. అండ్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది.
ఇవి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటారు. ఏదేది మాస్క్ ధరించడం, సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అండ్ హ్యాండ్ వాషింగ్ ఆర్ హ్యాండ్ శానిటైజేషన్, ఇది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇవి 100% మనం పాటించాలి. తర్వాత క్రౌడెడ్ ప్లేసెస్ కి పోవద్దు, ఓకే సార్ గ్యాదరింగ్స్ తక్కువ చేసుకోవాలి. పిల్లలు స్కూల్ సిమ్టమ్స్ ఉన్న పిల్లలు స్కూల్ కి పోవద్దు. ఏమేమి సిమ్టమ్స్? ఫీవర్ ఉండొచ్చు, కాఫ్ కోల్డ్ ఉండొచ్చు, కరోనాతోని కావచ్చు, అది నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ తోని కావచ్చు. సో వాళ్ళని స్కూల్ కు పంపకపోతే బెటర్ తల్లిదండ్రులు. ఏదేది ఫీవర్ ఉన్న వాళ్ళు, కాఫ్ కోల్డ్, సోర్ థ్రోట్ ఆర్ కొంచెం దీంతో బాడీ పెయిన్స్ కూడా ఉండొచ్చు. సో ప్రివెన్షన్ ఎప్పుడైనా బెటర్ అండి. కరోనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పిలువంది మన ఇంటికి రాదు. కరోనా అంటే మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటికి రాదు. కరోనాకు చాలా ఈగో ఎక్కువ, మనం పిలువంది రాదు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు కరోనా చిన్న పిల్లల్లోనే వస్తుంది అని అనుకున్నా, లేదంటే ఇప్పుడు తల్లిపాలు, కొందరికి తల్లిపాలు వస్తాయి సార్, కొందరికి రావు. అంటే తల్లిపాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇప్పుడు మామూలుగా కొందరికి పాలు రావు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది కదా సార్ అలాంటి పిల్లల్లో. అవునండి, మీరు కరెక్ట్ చెప్పారు. బ్రెస్ట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ బేబీస్ కి. ఒకవేళ కరోనా మదర్స్ కి కరోనా ఉండి కూడా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. మాస్క్ ధరించి బ్రెస్ట్ ఫీడింగ్, డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి న్యాచురల్ ఇమ్యూనిటీ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వెళ్తుంది. బై సమ్ మదర్స్ కి ఒక్కోసారి బ్రెస్ట్ ఫీడింగ్ అడిక్వేట్ గా రాదు. అప్పుడు మనకు ఫార్ములా ఫీడింగ్ ఆప్షన్స్, వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా మనం మదర్ కు బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చే కోణంలో ఆలోచించాలి. దానికి మదర్ అడిక్వేట్ గా రెస్ట్ తీసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసుకోవడం, ఫుడ్ కరెక్ట్ తినడం. సో ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసుకోవడం అండ్ నిద్ర, ఇనఫ్ స్లీప్ ఫర్ ద మదర్. ఇవి 3 మెయిన్ మదర్ కి బ్రెస్ట్ మిల్క్ రావటానికి. కానీ ప్రతి మదర్ కు బ్రెస్ట్ మిల్క్ వస్తుందండి. ఫస్ట్ కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ బట్ ఆ ఫస్ట్ 3-4 days లో వచ్చిన మిల్క్ చాలా వాల్యుబుల్. అది కొలెస్ట్రాల్ అంటాము, దాంట్లో చాలా పవర్ ఉంటుంది బేబీస్ కి. ఓకే సార్, కరోనా చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఫస్ట్ ప్రివెన్షన్. అగైన్ వాళ్ళు కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు వేరే పిల్లలతో కలవకపోవడము, ఇంట్లో ఎవరైనా అడల్ట్స్ ఉంటే, ఎల్డర్లీ పేషెంట్స్ అంటే ఎల్డర్లీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే more than 65 years, వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అవి ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకొని, ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్, అదే క్రోసిన్ సింపుల్ పారాసెటమాల్ ఇవ్వడం. ఎక్కువ ఫీవర్ ఉండి తగ్గకపోతే వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవడం. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది కరోనాకి. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ కి ఆర్ బేబీస్ కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్ ఉంటే ఫీవర్ కు మెడిసిన్ ఇవ్వడము, కాఫ్ కోల్డ్ ఉంటే కాఫ్ కోల్డ్ కి మెడిసిన్ ఇవ్వడము. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఈ సింపుల్ రెమెడీస్ తోనే వాళ్ళకి తగ్గిపోద్ది కరోనా. కరోనా వస్తే జనరల్ గా 5 to 7 days ఉంటుంది, తర్వాత వాళ్ళు రికవర్ అయిపోతారు. చిన్న పిల్లల్లో అంతే ఉంటుందంటారా? మెజారిటీ ఆఫ్ ద బేబీస్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ కి సీరియస్ ఇన్ఫెక్షన్ కరోనా రాదు. వచ్చిన వాళ్ళకి అది డిఫరెంట్. 100 మందిలో 2-3కి less than 5% పీడియాట్రిక్ పాపులేషన్ కి సీరియస్ ఫామ్ లో అది ప్రజెంట్ కావచ్చు. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు ఒక 7-8 years ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి, అంటే ఇమ్యూనిటీ పవర్ రావాలన్నా, పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలన్నా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే, అంటే స్పెషల్ గా కరోనా ప్రివెంట్ చేసే ఫుడ్ ఏం లేదండి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి వాళ్ళు. లాట్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, ఇనఫ్ ఫ్లూయిడ్స్ తాగడము, వాటర్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ, బట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎక్కువ విటమిన్స్ ఉంటాయి దాంట్లో. అండ్ బ్యాలెన్స్ డైట్. మనం ఉత్త పెరగన్నం తింటే దెర్ ఇస్ నో యూజ్. దాంట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కరెక్ట్ ప్రపోర్షన్ తో తింటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు కదా సార్, వాళ్ళు బయట వెళ్ళి ఆడడము అలాంటివి చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోకపోతేనే కరోనా వస్తుంది అని అనుకుంటున్నాం ఎవరమైనా. మామూలుగా ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడం అలాంటివి చేసినప్పుడు కూడా జలుబు దగ్గు వస్తుంది. ఇది నార్మల్ జలుబు దగ్గు లేదనుకో కరోనాది అని ఎలా తెలుసుకోవాలంటారు? ఓకే, ఇది మంచి పాయింట్. ఇప్పుడు సింపుల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయితే కాఫ్ కోల్డ్ ఫీవర్ పిల్లలు చాలా మంది చూస్తూ ఉంటాం. మా మెడికవర్ ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు పిల్లలు. కరెక్ట్, కామన్ సార్, ఇప్పుడు నార్మల్ కామన్. కరోనా ఇన్ఫెక్షన్ తో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. చూసి మనము
పలానా పేషెంట్ కు కరోనా ఉంది, పలానా పిల్లోనికి పాపకి కరోనా ఉంది అని చెప్పలేం. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మనము సిమ్టమాటిక్ వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గుతలేవు ఆర్ కరోనా టెస్ట్ చేస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. చూస్తే మాత్రం ఎవరు గుర్తుపట్టలేరు. కొంతమందికి స్మెల్ ఇది టేస్ట్ పోవచ్చు, స్మెల్ దెబ్బతినొచ్చు, బట్ పిల్లలలో చెప్పడం కష్టం అది. సో టెస్ట్ చేయాలి మనం, ఆర్టీపీసీఆర్ చేస్తేనే డిఫరెంట్ చేయగలుగుతాము. అదర్వైజ్ కామన్ నార్మల్ కాఫ్ కోల్డ్ నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కరోనాకి మనం చూసి చెప్పలేం. ఓకే సార్, అప్పుడు మనకి కరోనాకి వ్యాక్సిన్స్ వచ్చినాయి, అవి పిల్లలకు ఎవరు వేయించినట్టుగా మనం ఏం చూడలేదు 2019, 20, 21లో కూడా. అది ఇప్పుడు వచ్చే కరోనా టైంలో అయినా వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఉంది, ఇప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఉంది మన దగ్గర. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పిల్లలకు వ్యాక్సిన్స్ హ్యూమన్ పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఏజ్ స్పెసిఫిక్ చెప్పారు. మోర్ దెన్ 12 years పిల్లలకి మనం వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇంతకు ముందు కూడా మనం ఇచ్చాం, కరోనా సీజన్ లో ఇక్కడ ఇచ్చాం పీడియాట్రిక్ పాపులేషన్ కి, చిన్న పిల్లలకి. ఫస్ట్ మోర్ దెన్ 15 years హ్యూమన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు పర్మిషన్ ఇచ్చింది. దాని తర్వాత 12 to 15 years వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు. సో ఇప్పుడు అబౌట్ 12 years పీడియాట్రిక్ పాపులేషన్ కి మనం వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. ఇండియాలో 3 వ్యాక్సిన్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. కోవోవాక్స్ అని, కార్బివాక్స్ అని అండ్ కోవాక్సిన్ అని. ఇవి 3 మనం వ్యాక్సిన్స్ పిల్లలకి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ కి ఇవ్వచ్చు. కోవాక్సిన్ అయితే మోర్ దెన్ 15 years ఉంది. మిగతా 2 వ్యాక్సిన్స్ మోర్ దెన్ 12 years తర్వాత ఇవ్వచ్చు. ఓకే, అంటే ఒకేసారి సార్ అది స్టెప్ బై ఉంటుందా పిల్లలకి? 2 డోసులు ఉంటాయి వాళ్ళకి. మొదటి రోజు, తర్వాత 28 days, 1 month లోపు 28 days అప్పుడు తీసుకోవాలి. ఓకే సార్, అంటే మనం అప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కొందరు లక్షణాలు, కొందరికేమో నార్మల్గానే ఉంది, కొందరికి కళ్ళు తిరగడం అలాంటివి ఎఫెక్ట్ అయింది సార్. అంటే ఆ ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది అంటారు? అంటే అందరికి అది ఎందుకు సెట్ కాలేదంటారు? అవి మనం చూసాం అప్పుడు కేసెస్, అంటే కొందరు ఇబ్బంది పడ్డారు కదా వ్యాక్సిన్ వల్ల. అలాంటివి ఏమన్నా పిల్లల్లో? అంటే ఇప్పుడు మా మెడికవర్ లో కూడా మేము చాలా పిల్లలకి వ్యాక్సిన్స్ ఇచ్చాము. అంటే వాళ్ళకు మేజర్ కాంప్లికేషన్స్ ఎక్కడ మాకు ఎదురు పడలేదు. అక్కడక్కడ రేర్ కాంప్లికేషన్స్ ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం విన్నాం, కానీ పీడియాట్రిక్ పాపులేషన్ లో నా ఎక్స్పీరియన్స్ లో నేను అది చూడలేదు. వాళ్ళకి ఏదున్నా ఆ లోకల్ పెయిన్, వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర పెయిన్, లేకపోతే కొంచెం ఫీవర్ రావడం, అది సింపుల్ పారాసెటమాల్ తో తగ్గిపోయింది. సో సీరియస్ కాంప్లికేషన్స్ పిల్లల దగ్గర మేము చూడలేదు. కళ్ళు తిరిగి పడిపోవడం జనరల్ గా వాళ్ళు అంటే వ్యాక్సిన్ కు టెన్షన్, భయపడి ఆ సింకోప్ అటాక్, ఫెయింట్ అటాక్ అంటాము, ప్రాబబ్లీ అది వచ్చి ఉంటది. అంతే అంటారా సార్? అంటే సూన్ ఆఫ్టర్ వ్యాక్సిన్ అయితే బాడీ వైజ్ గా, అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి అది ఆ వ్యాక్సిన్ తీసుకునే కెపాసిటీ లేకుండా అలా అయ్యారంటారా, లేదనుకో నార్మలే అంటారా? అంటే ఆ ఫెయింట్ అటాక్ అంటే టెన్షన్ తోని, యాంగ్జైటీ తోని వచ్చి ఉంటది వాళ్ళకి. ఇప్పుడు రీసెర్చ్ అంటే కరోనా ఇప్పుడు నార్మల్ వ్యాక్సిన్స్ అండి చాలా ఏళ్ళు పడుతుంది మార్కెట్ లో రావడానికి, రీసెర్చ్ చేసి మార్కెట్ లోకి రావడానికి. కరోనా అన్ని సైడ్ ట్రాక్ చేసి ఫాస్ట్ ట్రాక్ తోని మనకి మార్కెట్ లోకి వచ్చింది. అది బికాస్ ద సిచ్యువేషన్ అలా ఉండే, అప్పుడు చాలా మంది పేషెంట్స్ చనిపోతుండే. సో కానీ మనకు ఉన్న రీసెర్చ్, ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అంటే సీరియస్ కాంప్లికేషన్స్ ఎక్కడ లేవు. ఇప్పుడు అంటున్నారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయని, కానీ అది ఇంకా మనకు కన్ఫర్మ్ గా ఎక్కడ మనము చెప్పలేకపోతున్నాం. కానీ వ్యాక్సిన్, ఇమీడియట్ వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ అయితే సింపుల్ ఫీవర్, పెయిన్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజెక్షన్. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు కరోనా వ్యాక్సిన్ వచ్చింది అని, మన పెద్ద పెద్ద హాస్పిటల్లోనే అవైలబుల్గా ఉందా? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునేటట్టుగానే ఉంటుందా సార్? తీసుకోవచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. ఇప్పుడు మా హాస్పిటల్లో మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లో పిల్లలకి ఇవ్వటానికి సౌకర్యం ఉంది. ఎక్స్పెన్సివ్ ఏం కాదు, అది వేలల్లో అయితే ఉండదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కరెక్ట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అప్రోచబుల్ ఉంటది ప్రైస్. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఈ కరోనా నుంచి, అంటే మనకైతే ఇప్పటికీ మన అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసెస్ అయితే తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ పెరిగే అవకాశం ఉందంటారా? పెరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్ ఓవర్ గా అందరూ? పిల్లలనే కాదు సార్, పెద్దవాళ్ళైనా ఎవరైనా. పెరిగే అవకాశం ఉంది అంటే మనము అంటే టైంతో చెప్పగలుగుతాము, బట్ పెరగటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బికాస్ కేరళ నుంచి మనకు అక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయి. అక్కడ ప్రాబబ్లీ ఎక్కువ మెడికల్ టెస్ట్లు చేస్తున్నారేమో కేరళలో.
మనకు అక్కడ మనకన్నా ముందు వర్షాలు స్టార్ట్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో ప్రాబబ్లీ మనకు వర్షాలు ఎక్కువ అయినా కొద్ది ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుండొచ్చు. కానీ పానిక్ కావద్దు, ఎవరు పేరెంట్స్ భయపడద్దు, ఆర్ అడల్ట్స్ కూడా భయపడద్దు. సోఫార్ మనకు దొరికిన ఎవిడెన్స్, ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఈ ఫ్యూ వీక్స్ లో ఈ వైరస్ సీరియస్ డిసీజ్ చేస్తలేదు. ఇట్ ఈస్ నాట్ కాజింగ్ సీరియస్ డిసీజ్. ఎక్కువ స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఉంది ఈ వైరస్, కానీ సీరియస్ ఇన్ఫెక్షన్స్ లేవు. సో దయచేసి పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ భయపడొద్దు, పానిక్ లోకి పోవద్దు. కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే డిస్టెన్స్ 6 feet, మాస్క్ బయటకు పోయినప్పుడు, గ్యాదరింగ్స్ లో పోయినప్పుడు, అండ్ హ్యాండ్ శానిటైజేషన్ ఆర్ హ్యాండ్ వాషింగ్. ఇవి 3 మినిమం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోగలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఓన్లీ కొన్ని రాష్ట్రాల్లోనే కరోనా పెరుగుతుంది కదా సార్, అంటే వాళ్ళు ఎక్కువ అంటే నార్మల్గా టాక్ ఏంటంటే విమానాశ్రయాలు ఎక్కువగా ఉండి అవుట్ ఆఫ్ నుంచి ఎక్కువ మంది రావడం వల్లనే అలా పెరుగుతున్నాయని అంటారు. అది నిజమేనంటారా సార్? చెప్పడం కష్టము. ఇప్పుడు మన ఇండియా మ్యాప్ లో చూస్తే వెస్ట్ సైడ్ అంతా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అవును సార్. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యలో ఢిల్లీ. సో చెప్పడం కష్టము. అంటే ఇన్ఫెక్షన్ మనకేమో ఇక్కడ ఈస్ట్ లో హాంకాంగ్, సింగపూర్ ఇక్కడ ఉన్నాయి. బట్ మన ఇండియాలో స్టార్ట్ అయింది, వెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో స్టార్ట్ అయింది కరోనా. చెప్పడం కష్టం అండి. రాష్ట్రాల్లో అయితేనేమో కేరళలో ఎక్కువ ఉంటున్నాయి సార్. ఇప్పుడు మీరు అంటే అక్కడ వర్షం స్టార్ట్, ఈ వర్షానికి కరోనాకి ఏం సంబంధం అంటారు? ఓకే, ఈ వైరస్ చల్ల వెదర్ లో ఉంటది. ఏదైనా ఏ వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్నా చల్ల వెదర్ లో సర్వైవ్ అవుతుంది. ఎండాకాలం ఉండదు. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు మనకు మిడిల్ ఈస్ట్ లో ఉండదు వైరస్. అదే ఒకటే కారణం అంటారు. కరెక్ట్, కోల్డ్ వెదర్. ఓకే, అంటే ఫస్ట్ నార్మల్ గా జలుబు వస్తుంది సార్, దగ్గు వస్తుంది. అదే నార్మల్ జలుబు దగ్గు నుంచి కరోనాగా మారే అవకాశం ఉందంటారా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే? అంటే నార్మల్ దగ్గుతోని కరోనాగా మారదు. ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ ఆల్రెడీ మనకు వచ్చిందంటే ఇనిషియల్ గా వాళ్ళు అలా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అలా ప్రజెంట్ కావచ్చు. దగ్గుతోని జలుబుతోని స్టార్ట్ అయ్యి తర్వాత దగ్గు, పొడి దగ్గు, తర్వాత పెయిన్, సోర్ థ్రోట్, ఫీవర్, బాడీ పెయిన్స్ రావచ్చు, టేస్ట్ వాసన డిస్టర్బెన్స్ రావచ్చు. సో కరోనా వచ్చిన తర్వాతనే మనకు బాడీలో ఎంటర్ అయిన తర్వాతనే ఈ సిమ్టమ్స్ ఒక్కొక్కటి బయటపడతా ఉంటాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తున్నాను కదా సార్ పిల్లలకి 12 years ఏబో వాళ్ళకి, 15 వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది కదా, వాళ్ళకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందండి. బికాజ్ వ్యాక్సిన్ ఇది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ కాదు. ఓకే సార్. దాని ఇమ్యూనిటీ కూడా స్లోగా పవర్ తగ్గుతూ ఉంటుంది. సో మనకు మీకు గుర్తుండి ఉంటుంది, అడల్ట్స్ కి కరోనా few years ago గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బూస్టర్ డోసెస్ అడ్వైజ్ చేసింది. 9 to 12 months ఎల్డర్లీ పేషెంట్స్, ఎల్డర్లీ సిటిజన్స్ కి 9 to 12 months సెకండ్ డోస్ ఇచ్చిన 9 to 12 months తర్వాత బూస్టర్ డోస్ అడ్వైజ్ చేసింది. ఎందుకు? ఇమ్యూనిటీ మనకు ఆ వ్యాక్సిన్ పవర్ తగ్గుతుందని. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్, ఆ వ్యాక్సిన్ పవర్ తగ్గుతుంది, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగైన్ అంత సీరియస్ ఇన్ఫెక్షన్స్ అయితే మనం చూడలేదు. ఇప్పుడు ఈ 1000 పేషెంట్స్లలో మనము 7 deaths చూసాం ఇండియాలో. ఆ 7 deaths కూడా అందరికి అండర్లయింగ్ మెడికల్ డిజార్డర్ ఉంది ఏదో. ఇప్పుడు 21 years old అబ్బాయి చనిపోయాడు, అతనికి సీరియస్ డయాబెటీస్ ఉండే. అలా చాలా మంది మిగతా 6 అబోవ్ 85 years, అబోవ్ 82, 80. కరెక్ట్, అలా చనిపోయారు అనేది కరెక్ట్. వాళ్ళకి అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లం ఉంది అని నేను విన్నాను. అంటే ప్రత్యేకంగా ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ సీజన్ లో అయితే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఇంకా లేరు. కరెక్ట్, కేసెస్ కూడా తక్కువగానే ఉన్నాయి సార్. ఫ్యూచర్ లో కరోనా అటాక్ చేసి అప్పుడు 19 అంతా పవర్ లేదు, 20 అంతా లేదని అంటున్నారు కదా సార్. కరోనా వైరస్ పవర్ ఎందుకు తగ్గిపోయింది అంటారు? మనం స్ట్రాంగ్ అయ్యామంటారా? ఒకటి, మనకు తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలిసిపోయింది. అంటే చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో 220 crores డోసెస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు ఇండియన్ గవర్నమెంట్. సో మన పాపులేషన్ ఎంత? 140 crores. సో 220 doses ఇచ్చారు, 220 crores.
అంటే చాలా మంది పాపులేషన్ కవర్ అయిపోయారు వ్యాక్సిన్ తో. అంతను ఇంతనో ప్రొటెక్షన్ ఉంటది. ఎస్ సార్. అంటే ఈజీగా వైరస్ సోకే అవకాశం నుంచి బయటపడడం. అండ్ వేరియంట్స్, ఒక్కొక్క వేరియంట్ వస్తా ఉంటే ఒక్కొక్క వేరియంట్ దాని లక్షణాలు వేరే ఉంటాయి, దాని సివియారిటీ వేరే ఉంటది. మన హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ వైరస్ మనల్ని తాకదు అంటారు, అంతేనా? మన హెల్త్ స్ట్రాంగ్ ఉండాలి, మనకు అండర్లైన్ డిజార్డర్స్ ఉంటే ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే. అండ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇంకా కేర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిజార్డర్, కిడ్నీ డిజార్డర్స్, లాంగ్ స్టాండింగ్ లంగ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఓకే, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును సార్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం, అదర్ సిటిజన్స్, అదర్ పాపులేషన్, అదర్ చిల్డ్రన్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదు. ఒకవేళ వచ్చినా టెన్షన్ పడొద్దు, సింపుల్ మెడికేషన్స్ తోని అందరికి హెల్ప్ చేయొచ్చు. వస్తుంది అనేది ఒక భయాందోళనకు గురవుతున్నారు సార్ జనాలందరూ. ఎందుకంటే మనం చూసుకుంటే 2019-20 మన రాష్ట్రాన్ని, దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఒక వైరస్ అది. కరెక్ట్, అంతే కదా సార్. ఎంతో మంది, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినారు కరోనా వల్ల. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ధైర్యంగా ఉంటారు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి చాలా మంది ఫస్ట్ ధైర్యంగా ఉంటారు, హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తారు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఒక మెసేజ్ చెప్పచ్చు? చెప్పండి సార్. ఒక మెసేజ్ అండి అందరికీ, పేరెంట్స్కి, దయచేసి ఎవరు పానిక్ కావద్దు. పిల్లలకి కరోనా వచ్చినా పానిక్ కాకండి. సింపుల్ మెడికేషన్స్తోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. మా దగ్గర ఈవెన్ ఐఎమ్ షూర్ అదర్ హాస్పిటల్స్ కూడా అందరు రెడీ అయిపోయింటారు. మా దగ్గర టెస్ట్ చేసే కిట్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎవరికైనా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడ్డా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో మేము ఒక సెపరేట్ వార్డ్ క్రియేట్ చేసి రెడీగా ఉన్నాం. బట్ ఎవరికి అడ్మిషన్ అవసరం పడద్దని కోరుకుందాం. పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోండి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించండి. థ్యాంక్ యూ.